నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది. ముఖ్యమంత్రి కుర్చీపై ఖర్చీపు వేశ అవుతాను, ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని అవుతాను, అందరి లెక్కలు తేలుస్తాను అంటున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మరోవైపు కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండొద్దు అంటున్నారు టీపీసీసీ చీఫ్. తెలంగాణ జాగృతి అధినేత కవిత తనపై వస్తున్న ఆరోపణలపై వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు. ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారా ఏంది కథ? జస్ట్ టాసే. ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగృతుల్లో. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగానో? ఏమన్నాడు నా భర్త? మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడన్నా వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము? ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని? ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ, కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ, నా భర్త కానీ, నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. మీకు ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. తన ఆరోపణలకు సమాధానం చెప్పమంటే కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కవిత. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి. అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. నేనేం తప్పు చేయలేదు. బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ. వెంటనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్, ఆయనకి ఏం పనో నాకు అర్థం కాదు. ఆయనకు నాతోనే ఉందో అర్థం కాదు. నన్నంటే పొలిటికల్గా ఆయనకి ఏం లాభం వస్తుందో నాకు అర్థం కాదు. ఆయన బయటకు వచ్చి సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టిండు. ఓకే, ఏం పెడతాడు ప్రెస్ మీటు? ఒక ఫోటో ఉన్న కాపీ తీసుకొని నా భర్తది, దాంట్లో ఏవి రెడ్డి గారి పేరు ఉంది, అది చూపించుకుంటే ఇగో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయని చెప్తుంటాడు. అసలు ఆయనకి ఏం సంబంధం? అది ఉన్న పొలిటికల్ ఇష్యూవా? ఎందుకు మాట్లాడిండు? ఓకే, అంటే దీని వెనుక ఉన్న స్ట్రాటజీ చేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. తాను ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని అవుతానన్నారు కవిత. అప్పుడు అందరి అంతు చూస్తానన్నారు. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దయ నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను, నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బురద జల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. కవిత ముఖ్యమంత్రి అవుతానన్న వ్యాఖ్యలపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండద్దన్నారు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది. ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశలుంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండడు తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. నేతలు కలలు కంటే తప్పులేదని, అయితే ఆచరణ సాధ్యమయ్యే కలలు కంటే మంచిదంటున్నారు కాంగ్రెస్ నేతలు.